So I have taken inspiration from Hitler. I have named as a Hydra. ఇల్లు కూలపోతే మేము ఎక్కడ ఉండాలి? మేము ప్రాణాలైనా వదులుతాం కానీ మా ఇల్లు మేము మాత్రం ఇయ్యమండి. నాకు ఒక సాడిస్టిక్ ప్లెజర్ అంటారు కదా, అబ్బా బాగుంది కదా అనిపిస్తుంది, ఎందుకంటే వాళ్ళ బాధ చూసినప్పుడు. నమస్తే, నేను యోగిత. వెల్కమ్ టు సత్యాగ్రహి. యుద్ధం అనగానే మనకేం గుర్తొస్తుంది బాస్? ఉక్రెయిన్ రష్యా గుర్తొస్తాయి, లేదా ఇరాన్ ఇజ్రాయెల్ అమెరికా గుర్తొస్తాయి. ఆకాశం నుంచి బాంబులు పడటం, బిల్డింగ్లు కుప్పకూలడం గుర్తొస్తాయి. కానీ అంతకంటే ఘోరమైన యుద్ధ వాతావరణాన్ని, విధ్వంసాన్ని మన హైదరాబాద్ నడిబొడ్డున సృష్టించామని, అది తానే స్వయంగా ఇళ్లు కూల్చి నగరంలో భయాన్ని పుట్టించానని ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి కాలర్ ఎగరేసి చెప్తే ఎలా ఉంటుంది? Hydra, the word is Hitler's favorite word, Hydra. వినడానికి వింతగా ఉంది కదూ, కానీ ఇది అక్షరాల నిజం. బెంగళూరు వేదికగా జరిగిన ది హిందూ హడల్ కాంక్లేవ్లో మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ల్యాండ్ అయ్యారు. అక్కడ ఆయన మాట్లాడిన అంతర్జాతీయ స్థాయి వ్యాఖ్యలు, వాడిన ఆక్స్ఫర్డ్ లెవెల్ ఇంగ్లీష్ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. జర్నలిజం ప్రపంచంలోనే తాత లాంటి సీనియర్ ఎడిటర్ ఎన్ రామ్ ముందే ఐ డిమాలిష్డ్ లైక్ ఎనీథింగ్, గో అండ్ గూగుల్ అంటూ రేవంత్ అన్న ఇచ్చిన స్పీచ్ కి నెటిజన్ల మైండ్ బ్లాంక్ అయిపోయింది. You go and Google, you can see. అసలు ఆ వేదికపై ఏం జరిగింది? రేవంత్ రెడ్డికి హిట్లర్ కి ఉన్న కనెక్షన్ ఏంటి? ఈ ఇరాన్ ఇజ్రాయెల్ కథ ఏంటో ఈ రోజు మాట్లాడుకుందాం. స్కిప్ చేయకుండా చివరి దాకా ఈ వీడియో చూడండి. So I have taken inspiration from Hitler. I have named as a Hydra. ఇక కథలోకి వెళితే, దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన జాతీయ దినపత్రిక ది హిందూ బెంగళూరులో ఒక పెద్ద సదస్సు పెట్టింది. దేశ విదేశాల నుంచి మేధావులు, రాజకీయ విశ్లేషకులు వచ్చారు. ఇక స్టేజ్ మీద ప్రశ్నలు అడుగుతున్నది ఎవరో తెలుసా? జర్నలిజం ఇండస్ట్రీలో ఒక సీనియర్ సంపాదకుడు, ది హిందూ గ్రూప్ డైరెక్టర్ ఎన్ రామ్. ఆయన చాలా సాఫ్ట్గా, డిగ్నిఫైడ్గా, సార్, హైదరాబాద్లో ఈ మధ్య మీరు తీసుకొచ్చిన హైడ్రా కూల్చివేతలు, ఆ వివాదాలు ఏంటి సార్ అని అడిగారు. అంతే, రేవంత్ అన్న ఒక్కసారిగా గేర్ మార్చారు. హైడ్రా గురించి చెప్తుంటే ఆయన ముఖ కవళికలు చూసి పక్కనే ఉన్న రామ్ మైండ్లో హే ఫ్యూజులు ఎగిరిపోయాయో కానీ, రేవంత్ సమాధానం విన్న తర్వాత ఆయన ముఖం ఒక్కసారిగా మారిపోయింది. బిత్తరపోయారు. ఆ తర్వాత రేవంత్ రెడ్డి గారి కాన్ఫిడెన్స్ చూసి ఒక రకంగా నవ్వారు. అంటే అదేదో సినిమాలో నవ్వాపుకుంటున్నావు కదరా అని హీరో అంటారు చూడు, ఆ టైప్లో అన్నమాట. సాధారణంగా ఒక ముఖ్యమంత్రి రేంజ్ వ్యక్తి దేశం చూసే వేదికపై మాట్లాడుతుంటే జనాలు గౌరవంగా వింటారు. కానీ ఇక్కడ మాత్రం సీన్ రివర్స్ అయింది. ఒక సీఎం తన నోటితో తానే చేసిన వ్యాఖ్యలకు పక్కనున్న వాళ్ళు సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇక మన సీఎం గారు వాడిన ఆ ఇంగ్లీష్ డైలాగులు వింటే ఇంగ్లీష్ కనిపెట్టిన బ్రిటిష్ వాళ్ళు కూడా ముక్కున వేలేసుకోవాల్సిందే. ఆయన ఏమన్నారో ఒకసారి అక్షరం అక్షరం విందాం. ఐ డిమాలిష్డ్ లైక్ ఎనీథింగ్, గో అండ్ గూగుల్. యూ కెన్ సీ ఇరాన్, కెన్ యూ సే ఇజ్రాయెల్ ఆర్ ఎనీథింగ్? యూ కెన్ కంపేర్ విత్ దోస్ డిమాలిషన్స్, దీస్ డిమాలిషన్స్. అబ్బబ్బబ్బబ్బా, ఏం కంపారిజన్ రేవంత్ అన్న! I have demolished like anything. You go and Google, you can see Iran, you can say Israel or anything. You can compare with those demolitions and ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధంలో బిల్డింగ్లు ఎలా కూలిపోయాయో, మా హైదరాబాద్లో హైడ్రా కూల్చిన కూల్చివేతలు కూడా అలాగే ఉంటాయని సగర్వంగా నవ్వుతూ చెప్పుకొచ్చారు. పశ్చిమాసియా యుద్ధంలో అమాయక ప్రజలు చనిపోతుంటే, ఇళ్లు కూలిపోయి రోడ్లపై అల్లాడుతుంటే ప్రపంచ దేశాలన్నీ బాధపడుతున్నాయి. కానీ మన సీఎం గారు మాత్రం మేము హైదరాబాద్లో చేసిన ఇళ్ల కూల్చివేతలు ఆ యుద్ధ విధ్వంసంతో సమానం అంటూ ఇంటర్నేషనల్ లెవెల్లో ఒక యుద్ధంతో పోల్చుకున్నారు. ఆయన అంత ధీమాగా గో అండ్ గూగుల్ అనడంతో తెలంగాణ సమాజం ఒక్కసారిగా భగ్గుమంది. ముఖ్యమంత్రి హోదాలో ఉండి పేద మధ్యతరగతి ప్రజల ఇళ్లను కూల్చడాన్ని ఇంత దారుణంగా యుద్ధంతో పోలుస్తారా అని జనాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కానీ ఇక్కడితో ఆగితే ఆయన రేవంత్ రెడ్డి ఎందుకు అవుతారు? అసలు ట్విస్ట్ ముందుంది. ఈ హైడ్రా అనే పేరు ఎక్కడి నుంచి వచ్చిందో కూడా ఆయనే స్వయంగా రివీల్ చేశారు. So I have taken inspiration from Hitler. I have named as a Hydra. I have demolished like anything. ప్రపంచ చరిత్రలోనే అత్యంత క్రూరుడైన నియంత, లక్షలాది మందిని పొట్టన పెట్టుకున్న జర్మనీ హిట్లర్ కోర్ టీం పేరే హైడ్రా అంట. ఆయన స్ఫూర్తితోనే, ఆ భయాన్ని పుట్టించడానికే ఈ పేరు పెట్టానని సీఎం గారు సెలవిచ్చారు. ప్రజాస్వామ్య దేశంలో ప్రజల ఓట్లతో గెలిచి సీఎం అయిన వ్యక్తి
నాకు హిట్లర్ స్ఫూర్తి అని చెప్పుకోవడం చూసి పొలిటికల్ అనలిస్ట్ల ఫ్యూజులు అవుట్ అయిపోయాయి. ఇక నెటిజన్లు ఊరుకుంటారా? సోషల్ మీడియా వేదికగా రేవంత్ రెడ్డిపై దండయాత్ర మొదలు పెట్టారు. రేవంత్ రెడ్డి తెలంగాణ హిట్లర్ అంటూ మీమ్స్ రాయళ్లు పండగ చేసుకుంటున్నారు. కోట్లాది మంది వీక్షించే జాతీయ స్థాయి వేదికపై ఇలా తన అజ్ఞానాన్ని బయటపెట్టుకోవాలా అని విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. నగరంలో శాంతి భద్రతలను కాపాడాల్సిన ముఖ్యమంత్రి నేను నగరంలో భయాన్ని పుట్టించా, యుద్ధాన్ని మించిన విధ్వంసం సృష్టించా అని గర్వంగా చెప్పుకోవడంపై తెలంగాణ జనం తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. కొందరైతే చరిత్రలో హిట్లర్కి పట్టిన గతే రేవంత్ రెడ్డికి పడుతుందని సోషల్ మీడియాలో ఏకిపారేస్తున్నారు. ఏదేమైనా రేవంత్ అన్న రూటే సపరేటు. హైదరాబాద్లో హైడ్రా బాధితులు కన్నీళ్లు పెట్టుకుంటుంటే ఈయన మాత్రం బెంగళూరు కాంక్లేవ్లో ఐ డిమాలిష్డ్ లైక్ ఎనీథింగ్ అంటూ ఇంగ్లీష్లో డైలాగులు కొడుతున్నారు. I've demolished like anything. ఇప్పుడు గూగుల్లోకి వెళ్ళి ఇరాన్, ఇజ్రాయెల్, హైదరాబాద్ అని సెర్చ్ చేస్తే గూగుల్ తల్లి కూడా తలపట్టుకుంటోంది. మరి గౌరవప్రదమైన ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి చేసిన ఈ అంతర్జాతీయ వ్యాఖ్యలపై, ఆయన హిట్లర్ ఇన్స్పిరేషన్ పై మీ అభిప్రాయం ఏంటో ఈ వీడియో కింద కామెంట్స్ లో మాకు తెలియజేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.